I now bring it in short in the might of Jesus Christ of Nazareth. ఈ వాక్యం చూస్తున్న వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తును శుభం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనుషులు మతం 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 కాబట్టి కాబట్టి ఒక మనిషి పురుగుగానో పుట్టుగానో పుట్టేదానికి కాబట్టి ఒకళ్ళు సరే ఒక అతను అన్నాడు 5 లక్షల ఏళ్ళు ఉందంట, మనిషి చనిపోతే పురుగుగానో పుట్టుగానో జన్మెత్తాలంట. ఇప్పుడు చీమగా పుట్టావు, నువ్వు చీమగా పుట్టి మంచి పనులు చేసి మళ్ళీ కాక్రోచ్గా పుట్టావు, మళ్ళీ కాక్రోచ్గా పుట్టి మళ్ళీ మనిషి అవతారం ఎత్తావా? కాబట్టి సత్యాన్ని బోధించడానికి కాబట్టి క్రీస్తు వారు ఏంటంటే ఆయన నీతి అంత బలమైంది. కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి నేను తండ్రి కాడికి నడిపిస్తాను సృష్టికర్త కాడికని ఒక మనిషి ఆయన సమాధాన పరిచాడు. కాబట్టి ఆయన సమాధానం అనేది ఆయన శాంతికర్త. కాబట్టి ఆయన చేయగలిగాడు. అది నువ్వు చేయలేవు. అది ప్రపంచం అంతా అవిధేయత, చెడు పనులు, చెడు క్రియలతో తప్పిపోయింది. కాబట్టి ఆదాం నుంచి మొత్తము. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైనా చేసి మనుషుల్ని రక్షించగలవా? ఒక మనిషిని చనిపోయిన అతన్ని లేపగలవా? ఒక రోగుని స్వస్థపరచగలవా? కాబట్టి అది క్రీస్తు వారి నీతితో ఈరోజు క్రీస్తు బిడ్డలు ఆయన నమ్ముకొని అనేక రోగుల్ని స్వస్థపరిచారు. అప్పుడు ఏందన్నా వెర్రోడిగా చీముగా కాబట్టి ఒక మనిషికి నేను ప్రార్థన చేస్తే గుడ్డికని ఇమీడియట్గా ఓపెన్ అయిపోయింది. కాబట్టి చెప్తున్నాను, నా మహిమ నా గొప్పతనం కాదు. కాబట్టి ఆ రోజు కూడా బైబుల్ ఇదే విధంగా జరిగింది. ఒక గుడ్డికని ఓపెన్ చేసి ఇది ఎలా సాధ్యము, భూమి పుట్టిందాన్ని పుట్టినప్పుడు ఇది సాధ్యం కాలేదు కదా అని చెప్పి అందవాళ్ళు అంతా వాదం యేసుక్రీస్తు కాలంలో. కాబట్టి యేసుక్రీస్తు 100 అద్భుతం చేశాడు. కాబట్టి నేను అంటం లేదు, ఒక గుడ్డికన్ను స్వస్థపరిచాడు. కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మనిషికి మతం అనే ద్వేషము కలుగుతుంది ఎక్కడ. కాబట్టి ఇది ఆది నుంచి లోపం అనేది ఇప్పుడు ఏదేను తోటలోనే ఒక సైతాను సర్పం అనేది ఉంది. కాబట్టి మోసపరిచేది. కాబట్టి దేవుళ్ళు అనేవాళ్ళు, దేవతలు అనేవాళ్ళుగా మీ ముందు ప్రత్యక్షమై మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండడానికి కూడా బైబిల్లో తన ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే రాయిపించాడు ప్రకటన. కాబట్టి ప్రకటనలో వెలుగుదూతలు వస్తాయని కూడా మొదట్లో. కాబట్టి తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మీకు ప్రవక్త కానీ ఎవరన్నా సూచక్రియ చేసి కానీ ఒక మహత్కారం చేసి కానీ నమ్మబాకండి ఇవన్నీ. కాబట్టి నేను మీకు కాబట్టి ఉంటుంది. కాబట్టి యెషయాలో ఉంటుంది, జరగబో సంగతులన్నీ మీకు తెలియజేసాను. ఇటువంటి దేవుడు ఎక్కడున్నాడు, జరగబోవని తెలియజేసే దేవుడని. కాబట్టి ఐ టేక్ ఎ షార్ట్ బిట్, ఐ నీడ్ టు టాక్. మనిషికి ఏంది, మనిషి అయినా యుద్ధం చేయాలి, హీరో గెలవాలి. కాబట్టి పోరాటం చేయాలి, గెలవాలి. కాబట్టి ఎవరైనా గెలవాలి. కాబట్టి నీతిమంతుడు అనేది గెలవాలి. కాబట్టి మీ క్రీస్తు నీతిమంతుడు అయితే ఎందుకు చనిపోయాడు? సరే, మనుషులందరూ చనిపోతారు కదా, అతను ఎందుకు లేచాడని చెప్పాలి, క్రీస్తు వారు ఎందుకు లేచాడని చెప్పాలి. కాబట్టి అతను గెలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన సమయం అనేది ఒక దేవుడు ఆయనకి నియమించాడు. కాబట్టి నువ్వు తీర్పు తీర్చేదానికి ఆయనకి సర్వాధికారం ఉంది. కనుక ఆయన మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి ఇది ఎండ్ టైం మెసేజ్. కాబట్టి త్వరలో క్రీస్తు వారు రాబోతారు. కాబట్టి నేను ఇప్పుడు అనేక ఆశలు పెట్టుకున్నా నేను. కాబట్టి క్రీస్తు రాక కోసం. కాబట్టి పౌలు అంటాడు, దేని గురించి అతిశయించేదానికి లేదు. కాబట్టి మీతో ఉండడం నాకు ప్రయోజనకరమే. ఎందుకంటే ఒక దేవుడు వచ్చి నీకు దర్శనం చూపించి జరగబోవి తెలియజేసి అవే జరుగుతుంటే భూమి మీద రాబో రోజులు మంచివి కాదని నేను 100 వీడియోలో చెప్పాను. కాబట్టి పరిస్థితి రోజు భూమి మీద శాంతి కరువైపోతూ ఉంది. కాబట్టి మనుషుల్లో సహనము, ఓర్పు, కాబట్టి ఆరోగ్య పరిస్థితులు కానీ కాబట్టి అంతం వరకు. కాబట్టి ఈ సమయంలో నేను క్రైస్తవం ధైర్యపరచాలనుకునేది ఏంటంటే అంతం వరకు నమ్మకంగా ఉండి ధైర్యంగా ఉండండి. మరణమైన శ్రమైన కూడా ధైర్యంగా ఉండమని క్రీస్తు వారు చెప్పారు. కాబట్టి 10 దినములు. కాబట్టి అంత్యోపిగా మరణమైన సమయంలో కూడా మీరు నమ్మకంగా ఉన్నారని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. కాబట్టి మన ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. కాబట్టి ఒక మాట ఉంటుంది బైబిల్లో, శిక్ష శీఘ్రంగా రాకపోవడం వల్ల ఈ దుర్మార్గులు వాళ్ళు వికసిస్తూ ఉంటారంట. కాబట్టి దేవుడు శిక్ష ఆలస్యం చేయడానికి కనికరము, కృప ద్వారా. కాబట్టి ఆయన క్రీస్తు వారు 2000 సంవత్సరాలు ఆయన సంఘం కోసం వేచి ఉంటూ, కాబట్టి ఆయన సిలువేసిన ఆయన శిక్షించలేదు, తీర్పు చేయలేదు. ఆయన సిలువేసిన సొంత ఇజ్రాయెల్ ప్రజలు. కాబట్టి వాళ్ళే. కాబట్టి రోమియోల ప్రభుత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు దానికి కారణమయ్యారు. కాబట్టి ఆ యాజకులు. కాబట్టి వాళ్ళనే ఏం చేయలేదు దేవుడు. కాబట్టి ఆయన అంత దీర్ఘశాంతి కనికరం పూర్ణుడు ఆయన. కాబట్టి ఒక మాట ఉంటుంది, నేను నమ్మదగిన దేవుడిని. కాబట్టి మలాకీలో ఉంటుంది, ఇజ్రాయెల్ ప్రజలు ఏం కాలేదని. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల సంగతే కాదు,
ఆయన స్వకీయులు ఇజ్రాయెల్ ప్రజలు. కాబట్టి భూమి అంతా ఇంకా శాంతికరంగా ఈ రీతిగా ఉందంటే కాబట్టి క్రీస్తు వారి కాబట్టి ఆయన సమాధానం కాబట్టి కాబట్టి తండ్రి నిర్ణయమైనప్పటికీ కాబట్టి కాబట్టి అన్యజనుల్లో ఇంకా దేవుడిని నమ్మాల్సిన వాళ్ళ కాబట్టి అన్యజనుల్లో దేవుడిని నమ్మాల్సిన ఇప్పుడు నేను ఒకటి అంటాను కాబట్టి బైబిల్కి కాబట్టి అగెనిస్ట్గా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒబేదెదోము ఇంట్లో ఉన్నాడు, మందసం పెట్టారు, ఆ మందసంలో దేవుడు ఉన్నాడు. ఆ మందసం ఒబేదెదోము విస్తారంగా ఆశీర్వదింపబడిపోయి రోజుల్లో ఆయన కోటేశ్వరుడు అయిపోయాడు. కానీ కాబట్టి ఇప్పుడు లాజర్ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు కదా, యేసు ప్రభు ఎందుకు ఆశీర్వదింపబడలేదు? కాబట్టి మనుషులు కాబట్టి నా స్నేహితులు ఉన్నారు, నువ్వు ఆశీర్వదింపబడలేదు కాబట్టి ఏం బాధ, ఇప్పుడు ఏం ఇబ్బంది? కాబట్టి ప్రతి ఒక్కడు పొలం దున్నేవాడైతే వంట చేసేవాడెవడు? కాబట్టి నీకు కాబట్టి బంగారాలు తవ్వేవాడెవడు? నీకు కాబట్టి విమానాలు కనిపెట్టేవాడెవడు? బస్సులు కనిపెట్టేవాడెవడు? ఫోన్లు కనిపెట్టేవాడెవడు? కాబట్టి ఏ మందులు కనిపెట్టేవాడెవడు? డాక్టర్ ఎవడు అవుతాడు? చదువు చెప్పేవాడెవడు? కాబట్టి దేవుడిని కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, నువ్వు వంట పని చేసుకుంటున్నా, నువ్వు గొర్రెగా ఉన్నా, గొడ్లు కానీ ఏ పని చేసుకుంటున్నా, నేను చెప్పేది ఏంటంటే దేవుడు నీకు అక్కడ సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి అక్కడ నువ్వు దైవ సన్నిధిని అనుభవిస్తావు పనిలో. కాబట్టి ఆ దేవుని తోడు అక్కడ ఉంటాడు. కాబట్టి అది నువ్వు ఆనందించాలి. కానీ నేను పొలం దున్నేవాడిగా పుట్టాను కాబట్టి మనుషులు ఏంటంటే వ్యాపారం చేసుకునేవాడికి నేను 10 అంగళ్ళు పెట్టాలని ఆశ అయితే బంగారం సంపాదించి 10 షోరూంలు బంగారాలు పెట్టేప్పుడు 10 షోరూంలు ఉంటాయి, లలిత జ్యువెలర్స్ అయినా, జాయల కాసాలు అయినా. కాబట్టి ఎదగాలి అనే కాబట్టి ముందుకు తప్పు అంటం లేదు నేను. కాబట్టి చెప్తున్నాను, మనిషికి ఎంత సంతృప్తి లేదు. కాబట్టి అది లేనోడు పరిస్థితి ఏంది? రూపాయి లేనోడు రోడ్డు మీద తిరుగుతుంటాడు అడుక్కొని. నువ్వు 10 షోరూంలు పెట్టాలనుకుని ముందుకెళ్తున్నావు తప్పితే ఆ 10 షోరూంలు పేదోడికి సహాయం చేస్తారంటే ఈ పరిస్థితి ఉంటుందా? 10 షోరూంలు పెట్టుకొని నువ్వు ఎదగాలని చూసుకుంటున్నావు తప్పితే. కాబట్టి 1 ఎకరం ఉండేవాడు 10 ఎకరాలు కొనాలనుకుంటాడు. కాబట్టి 1 కోటి ఉండేవాడిని దాన్ని 2 కోట్లు చేయాలనుకుంటాడు తప్పితే. కాబట్టి దాన్ని కాబట్టి మనుషులకి ఎక్కడ వృద్ధిగా ఉండాలంటే కాబట్టి ఏ పనిలో ఉండేవాడిని దేవుడు ప్రతి ఒక్కటి దాని పని నిమిత్తం దేవుడు నియమించాడు అని ఉంటుంది యెహోవా ప్రభు. కాబట్టి నీకు ఈరోజు కొయ్యి పని వచ్చేమో. కాబట్టి నేను అంటున్నాను, నువ్వు ఆ వృత్తిలో వచ్చేసావు. కాబట్టి నాకు దేవుని వాక్యం తెలుసు, ఇది నా వృత్తి. కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను. మీరు పాస్టర్లో ఉండొచ్చు, మీరు బైబిల్ని 5 నిమిషాలు చదువు ఉండొచ్చు, నేను 4-5 ఏళ్ళు కాబట్టి మీకు వీలున్నప్పుడు ఆదివారానికి వెళ్ళి మందిరాలు గడిపి ఉండొచ్చు. పనులన్నీ ఆపుకొని చదువును కూడా వదిలేసి 5 ఏళ్ళు ఇప్పుడు నా 16 ఏళ్ళు దేవుడిని నమ్ముకాడు, కానీ 5 ఏళ్ళు నేను ఒకే పని మీద ఉన్నాను. కాబట్టి దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, దేవుని దర్శనాన్ని చూశాను నేను, గొప్పలు చెప్పుకోవడం కాదు. కాబట్టి ఆత్మల్ని చూసే లోకానికి వెళ్ళాడంటే మనిషి ఎంత నిమగ్నమై ఉండాలి దేవుణ్ణిలో. కాబట్టి ఆఫ్రికా వాళ్ళంతా నేను ఎదగలేదులేండి, వాళ్ళు ఇంకా ఉన్న చనిపోయిన వాళ్ళు కూడా లేపుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కాబట్టి మనిషిని మనిషిగా చూసేటట్టుగా రావాలి. కాబట్టి మతాలు ఉండొచ్చు, కాబట్టి కులాలు ఉండొచ్చు, కాబట్టి 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 కులం అనేది ఒక మనిషి పెట్టింది, మతం అనేది ఒక మనిషి పెట్టింది. కాబట్టి దేవుడు అనేవాడు ఒకటే. మనుషులు పెట్టుకున్న సిద్ధాంతాలు పెట్టుకుని మనుషులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాశారు. ఆయన అవతల పరిస్థితి చూసుకొని తెచ్చుకున్నాడు అక్కడ అని. కాబట్టి నేను సివిక్స్ స్టూడెంట్, నేను కూడా సిఈసి చదివిన ఎత్తునే. ఆయన అనేక ఫిన్లాండ్ అని కాబట్టి అనేక దేశాల నుంచి ఆయన కాబట్టి నాకు గుర్తొచ్చిన చెప్తా, అనేక దేశాల నుంచి ఆ రాజ్యాంగాన్ని చూసుకొని ఆయన ఒక అధ్యాయానికి వచ్చి ఇవన్నీ ప్రయోజనకరంగా ఉంటాయని ఇచ్చాడు. కాబట్టి సొంత నిర్ణయాలు ఎవరికి తీసేదానికి ఉండదు. కాబట్టి ఒక మనిషి ఒక అధ్యాయం చేయడాన్ని బట్టి కాబట్టి ఒక నియమాన్ని నియమించాడు. ఈరోజు డబ్బున్నోళ్ళు కాబట్టి దేవుడు కాబట్టి 10 మనుషులు, 10 మంది స్త్రీలు, 10 మంది మనుషులతో లోకం కలగలేదు. ఒక మనిషి ఒక స్త్రీతోనో భూమి ఆరంభించబడి ఉంటుంది. అది ఇంతవరకు వచ్చింది కాదు, అది ఆదాము అవ్వ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు ఇన్ని కులాలు, ఇన్ని మతాలను నువ్వే విభజించుకొని నువ్వు దాన్ని కాబట్టి సత్యాన్ని బోధించని గ్రంథాన్ని నువ్వు నమ్ముకొని నీ సమయాన్ని అర్థం చేసుకోవడం వ్యర్థం. కాబట్టి అంత మాత్రం జ్ఞానం లేకుండా నువ్వు 10 మంది స్త్రీలతో కాబట్టి 10 మంది మగవాళ్ళు ఉండి కాబట్టి వాళ్ళు పిల్లల్ని కానీ కాబట్టి ఒకరొక మతానికి చెంది, ఒకరొక కలర్కి చెంది, ఒకరొక జాతికి చెంది, ఒకరొక విశ్వాసానికి చెంది, ఒకరొక దేవుడికి చెంది, కాబట్టి ఒకరు భక్తికి చెంది కాబట్టి ఎలా రాలేదు భూమి. కాబట్టి అది నమ్మశక్యం కూడా ఉండదు. కాబట్టి థింక్ కరెక్ట్, ఫోకస్ స్ట్రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.